2 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ప్రస్తుతానికి మండే వెన్స్డే చల్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే బిజీ రొటీన్తో పాటు వీక్ అంతా స్మూత్గా ఉండడానికి నేను మండే ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, ఇది ఎవ్రీ మండే ఇలానే ఉంటుందని కాదు. అండ్ మీ అందరితో ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను. సో వీడియో యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడమే. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నా బిజీ మండే అయితే స్టార్ట్ అయిపోయింది. వామ్మో మండేనా అన్నట్టు కాకుండా ఈరోజు కొంచెం ప్రశాంతంగానే స్టార్ట్ అయింది. ఏంటి రీజన్ అనేది చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి లేదు. మా అమ్మాయికి ఎలానో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అవన్నీ మీకు తెలిసిందే. మా వారికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు. ఎందుకు ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకొని అందులో యాజ్ యూజువల్ నాకు ఎంతో నచ్చిన ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే ఫిల్ చేస్తాను. పొద్దున్నే మన మనసుకు నచ్చిన పని ప్రశాంతంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే జావా అలా ఏం పెట్టుకోకుండా, అలాగో మా వారు పాప ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా, మంచిగా ఇడ్లీ అయితే తిందాం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ నేనైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీలోకి యాజ్ యూజువల్ మా కొబ్బరి పల్లి చట్నీ ఉంటుంది కదా, అది చేసుకొని ఆమామని ఈ చలిగా ఉన్న వెదర్లో వేడిగా ఇడ్లీ తింటుంటే అబ్బా భలే ఉంటుంది. సాంబార్ కూడా ఉంటే బాగానే ఉంటుంది కానీ బట్ పొద్దున పూట అంత అవసరంలా, ఓకే దీంతో నడిచిపోద్ది అనమాట. అండ్ ఇంకా నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇడ్లీ పెట్టేసి నా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. మండే రోజు పూజ చేసుకొని నేను చదువుకోవాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ చదివేసుకొని మంచిగా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హెక్టిక్ వీక్. నాకైతే హెక్టిక్గానే ఉంటుంది చల్లు ఉదయాన్నే. సో నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావడలేదు. ఎందుకంటే మా అమ్మాయితో పాటు మా వారికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ 50% వర్కింగ్ ఇచ్చారు. 50% అటెండెన్స్ అనమాట. అంటే 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, 50% ఆఫీస్కి వెళ్ళాలి. సో మా వారికి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ప్రస్తుతానికి మండే వెన్స్డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, మిగతా డేస్ ఆఫీస్కి వెళ్తారు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఏముందిలేండి, థర్స్డే క్రిస్మస్ కదా, హాలిడే ఉంటుంది. ఫ్రైడే ఒక రోజు వెళ్తే మళ్ళీ సాటర్డే సండే ఆఫ్. ఆ ఫ్రైడే వెళ్తారు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారేమో తెలియదు. అది పరిస్థితి అయితే. సో మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఏం చేయలేదు, బేసిక్ వర్క్స్ అన్నీ చేసుకున్నాను. టిఫిన్ అయితే చూసారుగా ఇడ్లీ వేసుకున్నాం బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్ కోసం రెడీ చేస్తున్నాను. చికెన్ ఉంది, సో పాలకూర పప్పు చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. బాగుంటుంది కదా ఈ వెదర్లో తినడానికి. బట్ పప్పులోకి ఏదైనా ఫ్రై కావాలి కాబట్టి చికెన్ ఉందిగా, చికెన్ ఫ్రై చేసా. పాలకూర ఇలా నీట్గా వాష్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఇప్పుడు ఇది కట్ చేయాలి. ఆనియన్ రెడ్ చిల్లీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఫ్రై కోసం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తా. చాలా సింపుల్గా చేస్తున్నా, ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకుండా త్వరగా పని ముగించేసుకొని వీలైనంత బ్యాక్ టు బ్యాక్ గీజర్ ఆన్ చేసేస్తున్నాను 3 days నుంచి. గిన్నెలు కడుక్కొని అంతా ఫ్రీ అయిపోవాలి, ఆఫ్టర్నూన్ కోజీగా కూర్చోవాలి.
వాళ్ళిద్దరికి నడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. మా అమ్మాయి క్లాసులు, మా వారి మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో, అది సంగతి. నేనైతే ఇంకా నా రొటీన్ వర్క్స్ చేసుకుంటూనే ఉన్నాను. బట్టలు అసలు నిన్న వేసాను, అవి ఇంకా ఆరనే లేదు. ఇప్పుడే లైట్గా ఎండ వస్తుంది, చూపిస్తాను బయట. అవి ఆరితే అప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఆరబెట్టడం ఎలానో చూడాలి, చూసి బట్టలు కూడా ఆరబెట్టాలి. ఈ గ్యాప్లో వంట అయితే చేసుకుందామని వచ్చాను. రైస్ కడిగి నానబెట్టేసాను, రైస్ ఆన్ చేసేస్తా. కర్రీ ఆల్రెడీ అవుతుంది కాబట్టి పప్పు ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తా. ఇలా వేడిగా తీసుకుంటే భలే ఉంది, ఎందుకంటే చేతులన్నీ చల్లగా అయిపోయినాయి బియ్యం కడిగేసరికి. అది సంగతి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా చికెన్ ఫ్రై ప్రాసెస్ ఎలాగో స్టార్ట్ చేశాను, అదైతే అవుతూ ఉంది. పప్పు కోసం పప్పు ముందుగానే నానబెట్టి పెట్టాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసేసుకొని మనం వేసుకోవాలనుకున్న వెజిటేబుల్ కానీ ఆకుకూర కానీ వేసేసుకొని మామూలుగా మీ అందరూ చేసినట్టే నేను కూడా ప్రెషర్ కుక్కర్లో పప్పు చేసుకుంటాను. ముందు పసుపు కారం మాత్రమే వేస్తాం, చింతపండు అలాంటివి వేస్తే పప్పు ఉడకదు కాబట్టి. ఈవెన్ మామిడికాయ అలాంటివి వేస్తున్నా కూడా మీరు ఒక బౌల్లో వేసి అందులో పెట్టేస్తే పప్పుకు పప్పు ఉడికిపోతుంది, ఆ వెజిటేబుల్ కూడా బాగానే కుక్ అయిపోతుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఇప్పుడు ఎలానో ఆల్మోస్ట్ అందరికీ హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ హైప్ చేయండి. మనం ఒక్కళ్ళం హైప్ చేయకపోతే జ్యోతికి రీచ్ తగ్గిపోద్దా అనుకోకుండా నా ఒక్కదాని హైపే చాలా ఇంపార్టెంట్ అనుకొని హైప్ చేయండి ప్లీజ్. మధ్యలో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేసేసాను. వంట ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఫ్రై ఫినిష్ అయిపోయింది, పప్పు కూడా బాయిల్ అయిపోయింది, జస్ట్ తడక పెట్టాలంతే. మా అమ్మాయి క్లాస్ కూడా అయిపోయింది. హాయ్ తల్లి. హలో. ఎంజాయ్ మై ఆన్లైన్ క్లాసెస్ ఎట్ ఆల్. ఎందుకు మరి అలా అని చెప్పుంటే పంపించేసేదాన్ని ఆఫ్లైన్. ఈ రోజు నుంచి హైబ్రిడ్ యాక్చువల్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మరి వై యూ డిడ్? అంటే స్క్రీన్ క్లాస్కి వెళ్ళకూడదు, ఇక్కడ ఉండకూడదు, చదవకూడదు, ఫైనల్ గా కూర్చొని ఎంజాయ్ చేయాలి. నేను అంటుంది ఇక్కడ స్క్రీన్ చూసి 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 ఆఫ్లైన్ వెళ్ళొచ్చు కదా. పొల్యూషన్ వల్ల లంగ్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి కదా. నన్ను చూడు, చికెన్ ఫ్రై చేసా. చికెన్ ఫ్రై అండ్ పాలక్ దాల్. వావ్, గ్రేట్. ఎనీవేస్ యూ నాట్ గోయింగ్ టు ఈట్ ఎనీథింగ్. అది అస్సలు ఫుడ్ తిందాం మా అమ్మాయి. అసలు టార్చర్ అంటే టార్చర్. ఏంటమ్మా వెళ్ళాల నుంచి అదే. మా అమ్మాయి అయితే ఫ్రీ అయింది, మా వారు కూడా ఫ్రీ అయిపోయే లోపు మనమైతే పప్పు తడక పెట్టేద్దాం, లంచ్ చేసేద్దాం. బయట అయితే అలా లైట్గా ఎండ వచ్చింది, అటు చూడొచ్చు, చూపిస్తా. అలా ఉంది బయట వెదర్ అయితే. ఇంకా స్లోగా తీయచ్చు అన్నట్టు ఉన్నాయి. తీసి వీటిని అయితే లోపల వేస్తే ఇగో ఇవన్నీ చల్లగా ఉన్నాయి. నిన్న చెప్పాను కదా వెజిటబుల్ బ్యాగ్స్ అవి ఉతికానని, అవైతే ఇంకా ఆరలేదు అసలు. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయి రెడీగా ఉన్నాయి, ఆరేయడానికి ప్లేస్ లేదు. తీగ మీద ఇవి కాస్త ఆరాయి. ఇవి హాల్ బాల్కనీలో అక్కడ చూసి ఆరిపోయినంత వరకు తీసేసి వీటిని అక్కడ అడ్జస్ట్ చేయాలి. అది సంగతి. గుడ్ ఆఫ్టర్నూన్. మా లంచ్ అయితే అయిపోయింది. మా వాళ్ళిద్దరు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. తల్లి మా అమ్మాయి హోంవర్క్ చేసుకుంటుంది, మళ్ళీ క్రికెట్కి వెళ్ళాలి, వచ్చాక టైం ఉండదు. ఇక్కడైతే మా వారు పని చేసుకుంటున్నారు. ఆయనకు కూడా ఇప్పుడు ఏదో మీటింగ్ ఉంది, హిల్ బి బిజీ కొంతసేపట్లో. అండ్ నేనైతే గ్రీన్ పీస్ తెచ్చాను కదా, వాటిని తేవడం ఒక పని, వలవడం అంతకన్నా పెద్ద పని. కానీ ఒక్కరోజు కష్టపడితే ఒక 10 days వరకు బెంగ ఉండదు, ఏ రెసిపీ కావాలన్నా చేసుకోవచ్చు. అందుకే ఇంకున్న ఇవే కాదు. 1.5 kg ఎంత బాబు నిన్న? 1.5 kg 100. ఓకే, పోయినసారి KG80. 1.5 kg 100 రూపీస్కి తెచ్చాం. కొన్ని తీసుకున్నా, ఇంకొన్ని ఉన్నాయి, మొత్తం వాళ్ళు చేయాలి. పోయినసారి కూడా నాకు చేతులు నొప్పులు వచ్చాయి. నా హోంవర్క్ 2 minutes లో అయిపోతుంది, నేను హెల్ప్ చేస్తా. ఓకే, వెరీ నైస్ తల్లి. సో స్వీట్ ఆఫ్ యూ బోత్.
ఇంకేంటి బాబు యా బిజీ? 4th మీటింగ్ ఒకటి ఉంది, అదే 2 అయితే వాళ్ళకి అయిపోద్ది, క్లోజ్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే. చలి బాగా ఉంది, స్వెటర్ వేసుకోలేదు? వేసుకోవాలి. ఇప్పుడు కాస్త పర్లేదు లేదు. ఎందుకు నా చేతులు చూడు నీవి అలా చల్లగా. వేసుకోవాలి. ఓకే కంటిన్యూ, నేను కూడా నా వర్క్ చేసుకుంటా. బాయ్ 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 బాయ్. హాయ్ తల్లి. హలో. అరే ఇందాక 2 minutes అన్నావుగా. కానీ 2 minutes పట్టుద్ది అనుకున్నా అసమ్కి. అసమ్ నాకు బాగా అర్థమైంది, సో ఐ డిడ్ ఇట్. ఓకే, పక్కన బ్లాంకెట్స్ అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. వింటర్ అయ్యే వరకు మేము ఎక్కడ ఉంటే అక్కడ బ్లాంకెట్స్ ఉంటాయి, ఎప్పుడు చలి పుడితే అప్పుడు కప్పుకోవడానికి. హాయ్ పన్ను, ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు కదా. నో, నేను అక్క దగ్గర పక్కన కూర్చొని చూస్తున్నాను అక్కేం చేస్తున్నా. ఓకే, నేను ఫస్ట్లో ఉన్నా కదా, నేను 5th లో ఉన్నాను. దట్స్ ఓకే, చూస్తాడులే, చూస్తే ఏమవుతుంది. చూస్తే ఓకే సరే తల్లి, ఎంజాయ్. నాకు హెల్ప్ చేస్తాన్నావుగా, చేద్దాం. అయిపోయిందా చేస్తా. ఓకే. చెప్పినట్టే మా అమ్మాయి మాత్రం తన వర్క్ ఫినిష్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తానంది, కానీ అసలు హెల్ప్ చేస్తా అన్న మా వారు ఫ్రీ అయ్యేలోపు మా వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా డైరెక్ట్ మాట్లాడితే ఎక్కువ వ్లాగింగ్ చేశాను కదా. ఈ టైప్ ఆఫ్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? నేను రెగ్యులర్గా ఇలా అడుగుతూనే ఉంటాను, మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా ఇలా చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా ఇలా డైరెక్ట్ వ్లాగింగే చాలా ఇష్టం. కాకపోతే చాలా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నాకు డైరెక్ట్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఏ రకంగా చూసినా కష్టంగానే ఉంటుంది. ఏదైనా పాప క్లాస్ అవుతుంది, లేకపోతే మా వారికి మీటింగ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. నార్మల్గా అయితే వాళ్ళిద్దరు మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో ఇంకా నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడు మెయిన్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఇంట్లో ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది. సో అలా నేనైతే మేనేజ్ చేస్తూ వస్తున్నాను, వీడియోస్ పెట్టడం అయితే మిస్ చేయకుండా. ఫైనల్గా మా మామ్ అండ్ డాటర్ కూర్చొని మంచిగా ఎన్ని గ్రీన్ పీస్ వలిచేసామో చూసారా, అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ 2 జార్స్కి అయితే వచ్చేసి ఇంకొక 1 week 10 days వరకు మనకి ఫ్రెష్ గ్రీన్ పీస్ అవైలబుల్గా ఉంటాయి. కావాల్సినన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు చెప్పాను కదా మండే రొటీన్తో పాటు నా వీక్లీ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయని. అందులో ఈ వింటర్ సీజన్లో గ్రీన్ పీస్ ఒలిచి పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఆ తర్వాత నేను ఇంకా వారానికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రిపరేషన్స్ అన్నీ నా ఇష్టం. నాకు సండే కొంచెం ఫ్రీగా ఉందంటే సండే చేసుకుంటా, మోస్ట్లీ మండేనే చేసుకుంటా. గ్రైండర్ వేసుకోవడం కానీ ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడం కానీ. జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం నేను జింజర్ అండ్ గార్లిక్ 2 ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటా. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, లైట్గా ఆయిల్ వేసుకోండి. దానివల్ల మంచి క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. మంచి న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా వర్క్ అవుతుంది లెమన్ జ్యూస్. కలర్ చేంజ్ అవ్వకుండా మీకు 1 month అయినా కూడా ఇలానే ఉంటుంది. హలో అండి, చాలా రోజుల తర్వాత ఇవాళ మంచిగా వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాను, ఒక 1/2 hour. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ టైం తీయలేకపోతున్నాను. మొన్న ఒక రోజు చేశాను కానీ ఏంటో ఒక రౌండ్ చేయగానే ఒక కాళ్ళు నొప్పుల్లా అనిపించినాయి. ఈరోజు ఇంకా మా వారి కంపెనీ ఉన్నారు కదా, తన వర్క్ అయిపోయిన తర్వాత పాపను క్రికెట్లో డ్రాప్ చేసేసి అలా ఒక 1/2 hour అయితే వాక్ చేసి వచ్చాం. సో తను వర్క్ అయిపోగానే పాపను అలా క్రికెట్లో డ్రాప్ చేసి నెక్స్ట్ వాక్ అయితే చేసుకొని 1/2 hour నేను పైకి వచ్చేసాను. తను ఇంకా అక్కడ ఉన్నారు, కంటిన్యూ చేసి ఒక 1/2 hour చేపించుకొని పాపని తీసుకొచ్చేస్తారు. అండ్ నేను ఇంకా వేడిగా ఏమైనా చేస్తావా అన్నారు. సరే పావు బాజీ అయితే చేద్దాం అనుకున్నా, దానికోసం అన్నీ రెడీ చేస్తున్నా. వెజిటబుల్స్ కొనుక్కొచ్చిన రోజే పావు బాజీ చేస్తే బాగుంటుంది, అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి. ఈరోజు ఎలాగో అన్నీ ఉన్నాయి కాబట్టి రెడీ చేస్తా. పావు బాజీ రెసిపీ మీతో షేర్ చేస్తా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే, సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటబుల్స్ ఒకేసారి తిన్నట్టు ఉంటుంది. అండ్ ఎక్కువ మరి పావు బాజీ జంక్ కిందకి రాదు, లైక్ పానీపూరియే. పానీపూరి బఠానీ చాట్తో తింటే ఎలా జంక్ కాదు, పావు బాజీ కూడా ఏం జంక్ కాదు. అందులో ఆ బన్స్ జంక్, ఈ సబ్జీ మాత్రం జంక్ ఏం కాదు. సో సబ్జీ ఎక్కువ, బన్స్ తక్కువ తినండి. సో నా స్టైల్లో పావు బాజీ ఎలా చేస్తాను ఏంటో షేర్ చేస్తాను.
ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి మరి. ఇక్కడ నేను వెజిటబుల్స్ అయితే క్యారెట్, గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్, పొటాటోస్ అండ్ ఒక హాఫ్ చిన్న బీట్రూట్లో హాఫ్ తీసుకోండి చాలు. అది ఓన్లీ కలర్ కోసమే. మీరు ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ మీకు బయట చూసే పావు బాజీలో బాజీ కలర్ రావాలంటే మీరు కంపల్సరీ బీట్రూట్ యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు నా దగ్గర గాజరే దొరుకుతాయి కాబట్టి అవి యాడ్ చేశాను. మీ దగ్గర నార్మల్ ఇంగ్లీష్ క్యారెట్స్ దొరికేలా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. అవన్నీ నీట్గా వాష్ చేసి చాప్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ముక్కలు చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉండడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది పావు బాజీ మసాలా కూడా యాడ్ చేస్తారు, బట్ నేను స్పైస్ ఎక్కువ అయిపోద్ది అన్నట్టు ఓన్లీ సాల్ట్ వేసి వెరీ లిమిటెడ్ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ ఇచ్చేయండి. ఒక విజిల్ ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే ఈ వెజిటబుల్స్ ఏవి మనకి పీసెస్లా కనపడ అవసరం లేదు. మంచిగా నీట్గా మ్యాష్ చేసేస్తాం కాబట్టి పేస్ట్ లాగా అవి బాగా ఉడికితేనే బాగుంటుంది. కాబట్టి మీ ప్రెషర్ కుక్కర్ లాంగ్ విజిల్స్ ఇస్తుందా షార్ట్ విజిల్స్ ఇస్తుందా అనే దాన్ని బట్టి 3-4 విజిల్స్ అయితే ఇచ్చేసి వెజిటబుల్స్ బాగా కుక్ చేసుకోండి. ఇంకా తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం బటర్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకుంటే మనం హాఫ్ పైనే బాజీకి యూస్ చేస్తే మిగతావి పైనుంచి వేసుకోవడానికి పక్కన పెట్టుకొని తినడానికి అనమాట. ఆనియన్స్ లేకుండా అసలు పానీపూరి అండ్ పావు బాజీ టేస్ట్ అస్సలు రాదు, అవి కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ మీకు కావాలంటే చిన్నపిల్లలు లేరు అనుకుంటే సన్నగా గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి. మా అమ్మాయికి ఒక్కటి పంటి కింద పడ్డా ఇంకా గొడవ చేసేసి అసలు తినదు, అందుకని నేనైతే వేయట్లేదు. తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయే వరకు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివన్నీ రెడీగా ఉంటే ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. కొంతమంది క్యాప్సికమ్ కూడా బాయిల్డ్ వెజిటబుల్స్లో వేసేస్తారు, అలా వేసేయకండి. క్యాప్సికమ్ ఊరికే మగ్గిపోద్ది, కాబట్టి దీన్ని ఆనియన్స్తో పాటు వేసుకుంటేనే కొంచెం మధ్యలో క్రంచీగా తగులుతూ బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా మీకు క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోద్ది, ఆనియన్స్ ఫ్రై అయిపోద్ది, ఇంకా అన్నీ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టి విజిల్స్ ఇచ్చి రెడీగా ఉంచాం కదా, ఆ వెజిటబుల్స్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి ఈ గ్యాప్లో. అండ్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టొమాటో గ్రేట్ చేసి యాడ్ చేసుకున్నాను. నేను మీకు చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా, పీల్ బాగా మందంగా ఉంటుంది, అది అస్సలు కుక్ అవ్వట్లేదు. అందుకని ఈ మధ్య నేను చాలా వరకు పేస్ట్ కాకుండా ఇలా గ్రేట్ చేసి యూస్ చేసుకుంటున్నాను, బాగుంటుంది. మీరు పేస్ట్ చేసుకోవచ్చు లేదా చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన వెజిటబుల్స్ పరిస్థితి అయితే ఇది, మంచిగా కుక్ అయిపోయినాయి. నీట్గా మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసేయండి. నేను వాటర్ మరీ తక్కువగా వేసాను కదా, కాబట్టి కొంచెం డ్రైగా అనిపించింది, మ్యాష్ చేయడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని నీట్గా మ్యాష్ చేశాను. యాక్చువల్గా నేను ఈ పావు బాజీ, పానీపూరి మా అమ్మాయి కోసమే ఇంట్లో చేయడం స్టార్ట్ చేశాను. తనకేమో ఇవి తినాలంటే ఇష్టం, కానీ బయట స్పైస్ తను కొంచెం కూడా తినలేదు. మేము చిన్నప్పటి నుంచి అసలు బయట ఫుడ్ అలవాటు చేయలేదు. దానివల్ల ఇంకా తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాం, బయట చూస్తూ ఉంటాం, తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి. అప్పటి నుంచి నేను ఎలాగో ఇంట్లో చేస్తే హైజీన్గా ఉంటుంది, బయట తను ఆ స్పైస్ లెవెల్స్ తినలేదని నాకు తెలుసు కాబట్టి తను ఏ స్పైసెస్ ఎంతవరకు తినగలదు అనే దాన్ని బట్టి నేనైతే కస్టమైజ్ చేసుకొని ఇంట్లో చేసి పెడుతూ ఉంటాను. ఇవన్నీ ఇంక ఇంట్లోనే, బయట అస్సలు తినదు. ఇంకా ఫైనల్గా మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, వెజిటబుల్స్ మ్యాష్ చేసేసుకున్నాం కదా, అప్పుడు మిక్స్లో కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ నేను మా టేస్ట్కి, నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు మీరు కొంచెం స్పైసీగా తినేలా ఉంటే కొంచెం కారం, పావు బాజీ మసాలా, గ్రీన్ చిల్లీస్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇంకా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మనం చేయవలసిందల్లా దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ పచ్చివాసన అయితే ఉండదు, కానీ కుక్ అవ్వకపోతే ఒక కైండ్ ఆఫ్ రా స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా మంచిగా కుక్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు నార్త్ సైడ్ రెసిపీస్ షేర్ చేయమని. నేను లిమిటెడ్గానే చేస్తాను, ఎక్కువ సౌత్ ఇండియన్ ఫుడ్డే తింటాం. పరాటాస్ అలాంటివి అయితే రెగ్యులర్గా తింటాం, కానీ పావుబాజీ కూడా కొంచెం తక్కువే అప్పుడప్పుడు. నాకు ఇష్టం, మా వారు కొంచెం అలా తింటారు అంతే. నాకు మా అమ్మాయికి మాత్రం ఇష్టం కాబట్టి తక్కువ చేస్తా. పానీపూరి మాత్రం రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. ఇంకా ఫైనల్గా అదంతా కుక్ అయింది, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు పైనుంచి పావుబాజీ మసాలా, ఫ్రెష్గా కొత్తిమీర వేసుకున్నారంటే
యమ్మీ స్ట్రీట్ స్టైల్ పావు బాజీకి బాజీ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు మనం చేయాల్సింది పావుని ఫ్రై చేసుకోవాలి. పావు వల్ల మీరు డైరెక్ట్ తినడం కన్నా ఇలా మంచిగా బటర్ వేసుకొని ఒక ప్యాన్ మీద, ఆ బటర్ మీద కొంచెం పావు బాజీ మసాలానే వేసుకొని బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దాని మీద పావు పెట్టి మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ స్ట్రీట్ స్టైల్ పంజాబీ స్ట్రీట్ స్టైల్ పావు బాజీ అయితే వాళ్ళు కొంచెం ఈ బటర్ పైన మనం ఇప్పుడు బాజీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసి దాని మీద పావు పెట్టి ఇస్తారనమాట. సో దట్ మధ్య మధ్యలో కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది. ఫైనల్గా ఇదండి, ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్ పావు బాజీ చేసుకోవచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేశాం కాబట్టి ఇది ఒక హెల్దీ రెసిపీ అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మీ పిల్లలు కనుక ఇష్టం ఉంటే ఇలా ఈజీగా ఇంట్లో చేసేసి వాళ్ళకి పెట్టేసేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు ఇంట్లోనే చేయమని అడుగుతారు. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.